హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలను రద్దు చేయాలి, ప్రైవేటు యూనివర్సిటీల దోపిడీని నివారించి ఈ విద్యను పేద వర్గాలకు కూడా అందించాలనే ప్రధాన డిమాండ్తో ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడనైనా ఇలా ప్రైవేటు యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీల పేరుతో ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా ఈ డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీల వల్ల పేద వర్గాలు చదువుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. ఈ డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేటు యూనివర్సిటీల వల్ల ఇవాళ విద్య అనేది సమాజంలో ఖరీదైన వ్యాపార వస్తువుగా మారుతుంది. ఇవాళ విద్య అనేది భారత రాజ్యాంగంలో ఒక చారిటబుల్ విద్య అనేది ఒక సేవ మాత్రమే తప్ప ఈ విద్యను వ్యాపారంగా మార్చొద్దు. ఈ విద్యను విజ్ఞానాన్ని జ్ఞానాన్ని కోట్లాది మందికి అందించాలని చెప్పి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు పెద్ద పెద్ద కార్పొరేట్ అధిపతులు ఈ విద్యను వ్యాపారంగా మార్చడానికి వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తులను ఉపయోగించి ఇవాళ విచ్చలవిడిగా ఎక్కడికక్కడ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీల పర్మిషన్లు తెచ్చుకొని ఈ ప్రైవేటు పర్మిషన్లు తెచ్చుకున్నటువంటి యూనివర్సిటీల్లో ఫీజు నియంత్రణ లేదు, రిజర్వేషన్ల అమలు లేదు, అదేవిధంగా సీట్ల నియంత్రణ లేదు. కాబట్టి ఈ ఇష్టానుసారంగా దోపిడీ చేసుకోవచ్చు, ఇష్టానుసారంగా ఈ సీట్లు అమ్ముకోవచ్చు, విద్యను వ్యాపారంగా మార్చవచ్చు అనే ఉద్దేశంతో ఈ డీమ్డ్ యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీలను కోకొల్లలుగా మంజూరు చేయించుకొని ఇవాళ తీసుకొస్తున్నాం. అందుకనే మేము ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. పేద విద్యార్థుల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ సమాజంలో అందరూ చదువుకోవాలని మీకు ఉంటే తక్షణమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను డీమ్డ్ యూనివర్సిటీలను రద్దు చేయండి. అదేవిధంగా రిజర్వేషన్లు అమలు చేసేటువంటి, ఫీజు రియంబర్స్మెంట్ అమలయ్యేటువంటి, సీట్ల నియంత్రణ ఉండేటువంటి, ప్రభుత్వ అజమాయిషి ఉండేటువంటి ఈ యొక్క కాలేజీలను ఏర్పాటు చేయండి. విద్యా వైద్యాన్ని జాతీయం చేయండి. ఆ విద్యా వైద్యాన్ని జాతీయం చేయకుండా దాన్ని తప్పించుకోవడానికి ఇట్లాంటి యూనివర్సిటీలు తీసుకొస్తారు. ఈ యూనివర్సిటీలు ఈ యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు ఎక్కడ పోతున్నారు? మల్లారెడ్డి కాలేజీ పోయి మల్లారెడ్డి యూనివర్సిటీగా మారింది, అనురాగ్ కాలేజీ పోయి అనురాగ్ యూనివర్సిటీగా మారింది, విజ్ఞాన్ కాలేజీ పోయి విజ్ఞాన యూనివర్సిటీగా మారింది, అదేవిధంగా గీతం కాలేజీ పోయి గీతం యూనివర్సిటీగా మారింది. వీళ్ళు ఎక్కడ పోయిర్రు అంటే ఈ యూనివర్సిటీలు పెట్టుకోవాలి, పేద విద్యార్థుల ఫీజుల పేరుతోటి పేద విద్యార్థుల రక్తాన్ని జలగలగా పీల్చుకోవాలి, ఈ డబ్బుతోటి రాజకీయాలు అవ్వాలి, ప్రభుత్వంలో పదవులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఇవాళ ఈ విద్యను వ్యాపారం చేయాలని చూస్తున్నారు. అదే ఇవాళ ప్రత్యేకంగా తెలంగాణలో ఒక ఉదాహరణ, 22 యూనివర్సిటీలు పెట్టారు. ఇప్పటికీ 22 యూనివర్సిటీలు పెట్టి రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఢిల్లీలో పైరవులు చేస్తున్నారు. మరొక 22 యూనివర్సిటీలు తీసుకురావాలని పైరవులు చేస్తున్నారు. కాబట్టి ఈ యూనివర్సిటీలు కనుక వస్తే రేపు పేదవానికి విద్య అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దక్కదు. కాబట్టి ఈ విద్య దక్కాలనే ఈ మీడియా సమావేశం పెట్టినాం. ఏ విధంగానైతే ఢిల్లీలో, ఏ విధంగానైతే బంగ్లాదేశ్లో, ఏ విధంగానైతే నేపాల్లో, ఏ విధంగానైతే ఈ ఇతర దేశాల్లో మొన్న ఢిల్లీలో జరిగిందో, ఇవాళ జంజీ యువతంతా ఇవాళ నీట్ పేపర్ లీకేజ్కి ఎట్లయితే పోరాటం చేస్తారో ఇక్కడ కూడా ఈ విద్య వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద, ఈ దోపిడీదారుల మీద దండెత్తి పోరాటం చేయడానికి ముందుకు రావాలి. అందుకోసం ఇవాళ 13వ తారీఖు నాడు హైదరాబాద్లో జలవిహార్లో విద్యావేత్తలు, మేధావులు, విద్యా నిపుణులు, సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు, అఖిలపక్ష అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మేధావులను ఇవాళ ఆ సమావేశాన్ని పిలుస్తాం. ఆ సమావేశాల్లో ఏ విధంగా ఉద్యమం తీసుకురావాలి, ఏ విధంగా యూనివర్సిటీల రద్దు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి, ఏ విధంగా నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ పేదవానికి దక్కాలి అనే ఉద్దేశం మీద ఇలా ఆ రోజు ఒక డే అంతా డిస్కషన్ చర్చ పెడతాం. ఆ చర్చ పెట్టి ఆ రోజు ఇవాళ ఏ విధంగా ఉద్యమ కార్యాచరణ, ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనో 13వ తారీఖు నాడు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు ఏ ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేయాలని కోరుతున్నారో అదే ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఏదో ఒక ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఉంటారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంది, మేము మెజార్టీగా ఉన్నాము, బలమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు, కాబట్టి ఈ పిల్లకాయలు ఈ విద్యార్థులు ఏం చేయగలుగుతారు అనుకున్నారు. కానీ నూనూగు మీసాల విద్యార్థులే ఢిల్లీలో దీక్ష చేస్తే, పోరాటం చేస్తే, పార్లమెంటును ముట్టడిస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది కదా. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా దిగి రావాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ వ్యక్తులు ముఖ్యమా, వ్యవస్థ ముఖ్యమా తేల్చుకోవాల్సిందే.
దిగి వస్తే ప్రభుత్వానికే మంచి జరుగుతుంది. దిగి రాకపోతే ఇవాళ జంజీ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో ఆ జంజీ ఉద్యమ తరాలోనే ఈ పోరాటం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంతకుముందు చెప్పిన, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎవరి దోపిడీదారులు అంటే వాళ్ళ దోపిడీని, వాళ్ళు దోసుకున్నటువంటి డబ్బును ఇవాళ వాళ్ళు ఈ యొక్క దోపిడీని వాళ్ళ రెగ్యులరైజ్ చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు జాయిన్ అవుతున్నారు, ప్రభుత్వాలు ఉంటున్నారు. కాబట్టి వీళ్ళని తరిమి కొట్టే రోజులు వస్తాయి. మీ యువత దలుచుకుంటే తెలంగాణలో పోరాటాలు, త్యాగాలు కొత్త కాదు. తెలంగాణ రైతాంగ సాయుధపోవడం జరిగింది. ఇవాళ నాజీలను, నవాబులను, రజాకాలను తరిమి కొట్టారు. అదేవిధంగా తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమం జరిగింది. ఆంధ్ర పెట్టుబడిదారులను ఎదిరించారు. అదేవిధంగా అది నక్సల్బరీ ఉద్యమం జరిగింది. నక్సల్బరీ ఉద్యమంలో భూస్వాములను, పెత్తందారులను తరిమి కొట్టారు. ఇప్పుడు కూడా ఎవరైతే ఈ నయా భూస్వాములు ఉన్నారో, ఎవరైతే ఈ నయా కార్పొరేట్లు ఉన్నారో, ఎవరైతే ఈ విద్యను వ్యాపారం చేస్తున్నారో వీళ్ళని భర్తం పట్టడానికే ఇవాళ ఈ సమావేశం పెట్టినాం.